హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి మీరు టైం మేనేజ్మెంట్ లాగ్ పెట్టమన్నారు కదా, ఆ ముందు రోజు లాగ్ అనమాట. ఇంకా లేచేసరికి 4:15 అయిపోయింది. ఇంకా లేచేసి కాస్త హాలు కిచెన్ క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత హాట్ వాటర్ కాచి అయితే ఫ్లాస్క్లో పోసాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి వాము, జీలకర్ర అలాగే సోంపు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని కాస్త ఫ్రై చేసుకొని మిక్సీ బట్టి ఇంకా అందులో కూడా కాస్త పసుపు వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇంకా వీక్లో ఒకసారి అయితే ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాము. వెదర్ అయితే కూల్గా ఉందనేసి నేనైతే కాస్త అల్లం అయితే దంచేసి వేసుకున్నాను. ఇందులో కూడా మనకు తులసాకులు ఫ్రెష్గా దొరికితే అవి కూడా ఒక 6-7 వేసుకొని బాయిల్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత వేడివేడిగా తీసుకుంటే ఈ వెదర్ వల్ల ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉన్నా రాకుండా ఉంటాయి. బట్టలు అయితే మిషన్కి వేసేసి ఇంకా గిన్నెలు సర్దేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా వేళ్ళతో పాటు కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈ టైంకి లేస్తేనే కొంచెం టైం సరిపోతుంది. అంతకుముందు అయితే టైం సరిపోయేది. ఇంక ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను కదా, టైం అయితే ఇప్పుడు కొంచెం హడావుడిగానే అవుతుంది. ఇంకా ఇక్కడ స్టవ్ మీద కూడా రైస్ పెట్టేశాను. ఒక సిస్టర్ అయితే అడిగారండి మిల్లెట్స్ ఎలా వండాలని. ఒక్కొక్క రకం మిల్లెట్స్కి ఒక్కొక్క రకంగా అయితే నీళ్లు పోసుకోవాలండి. అయితే ఒక గ్లాస్కి వచ్చేసి 5 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇంకా కొన్ని మిల్లెట్స్కి ఎక్కువ పడతాయి, కొన్ని మిల్లెట్స్కి తక్కువ పడతాయి. 5 రకాలు కదా, మీరు వండుకునేటప్పుడు కొంచెం అటు ఇటుగా పోసుకొని సరిపోకపోతే కనుక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్తో పాలకూర తెప్పించాను. ఇంకా ఆకుకూరలు మార్నింగ్ అయితేనే ఫ్రెష్గా దొరుకుతాయండి. ఇంకా మనం ఏ 9-10 ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వడిలిపోయి అసలు బాగుండవు. ఇంకా అందుకే మా వారిని పంపిస్తే ఇంకా పాలకూర తెచ్చారు. ఇంకా పాలకూరలో అయితే పన్నీర్ వేసి కర్రీ చేద్దాంలే అని తెప్పించాను. పాలక్ పన్నీర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను, మీకు కూడా నచ్చుతుంది. చపాతీల్లోకి అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే వీళ్ళకి మార్నింగ్ డ్రింక్ ఇచ్చేసాను కదా, తాగేసి ఇక ఎవరి కాళ్ళు అయితే ఇక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నారు. ఇక మార్నింగ్ అయితే పిల్లలకు చదువుకునే పని, ఇంకా వాళ్ళు బుక్స్ సర్దుకోవడం ఇలాంటి పనే ఉంటుంది కదా. ఇంకా నేను ఇటు వీడియో తీసుకోవాలి, ఇటుకు వీళ్ళు ఏదన్నా చేస్తుంటే అబ్జర్వ్ చేసి వాళ్ళని వీడియో తీయాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పారండి, ఈ యూట్యూబ్ వల్ల పిల్లల స్టడీకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఇంకా నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు హైయర్ స్టడీస్కి వచ్చేసారు కదా, వాళ్ళ స్టడీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, అన్ని నువ్వే మేనేజ్ చేసుకోవాలని చెప్పారు. ఇంకా నేను సరే అని ఇంకా స్టార్ట్ చేశాను ఛానల్ని. ఇంకా పెద్దవాళ్ళు చెప్తారు కదా, మాటల కంటే చేతలు కష్టం అని. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందండి, ఈ ఎడిటింగు, ఇంకా వీడియోస్ ప్లానింగు, మళ్ళీ వీడియోస్ తీయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు టైం సరిపోవట్లేదు, మన దగ్గర కంటెంట్ ఉన్నా కానీ టైం సరిపోవాలి కదా. పాలక్ పన్నీర్ కర్రీ కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అది వేడవ్వగానే తాలింపు గింజలు వేసుకున్నాను. ఆ తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దానిలోనే కొంచెం కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని వేసుకొని ఇంకా అవి ఫ్రై చేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే పాలకూరని కట్ చేసుకుంటున్నాను. మనం పాలక్ పన్నీర్కి అయితే వాటర్లో బాయిల్ చేసుకుంటాం కదా పాలకూరని, ఇదైతే అలా కాదు, నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. పాలకూర పెద్ద కట్టను తీసుకొచ్చి ఇక అది శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అయితే ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ సాల్ట్ అయితే ఆనియన్స్ లో వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, ప్రతిసారి ఈ సాల్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోతుంది. ఈసారి అయితే మిస్ అవ్వకుండా చూసుకుంటానండి, అడ్జస్ట్ అవ్వండి. పాలకూరలో కానీ ఆకుకూరలలో కొన్ని ఆకుకూరల్లో న్యాచురల్ గానే సాల్ట్ ఉంటుంది, అందుకే మీరు చూసి అయితే సాల్ట్ వేసుకోండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి మరమరాల ఉప్మా చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్లేసెస్ లో బొరుగులు ఉప్మా, ఉగ్గాని అంటారు కదా, మా దగ్గర అయితే మరమరాలు అంటారండి. దానికోసమే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇక పాలకూర కదా, ఆకుకూర కాబట్టి త్వరగా ఉడికిపోయింది. ఇంకా అక్కడ ప్యాన్ సిమ్లో పెట్టేసుకొని ఇక్కడైతే పన్నీర్ని అయితే క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మన పాలక్ పన్నీర్ అయితే క్యూబ్స్గా కట్ చేసి వేసుకుంటాం కదా, మనం మేతి చెమన్ ఎలా చేస్తామో దాదాపు ఇది కూడా అలా చేస్తాం అనమాట. ఇంకా పాలకూరని అయితే క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ ప్యాన్లో అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు వేసుకున్నాను. మనకైతే ఈ ఉప్మాలో కొంచెం తాలింపు గింజలు
ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. 1 ఇంచ్ అల్లాన్ని కూడా బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై అయితే అల్లంలో ఉన్న పచ్చివాసన పోతుంది. అలాగే కొంచెం అయితే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇవి సిమ్లో పెట్టేసి పక్కనైతే ఒక క్యారెట్ని 7-8 బీన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ మరమరాల ఉప్మా అయితే మనం రైస్తో పులిహోర చేసుకుంటాం కదా, దానికి ఇది రీప్లేస్గా తీసుకోవచ్చు. ఇది కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పులిహోర లాగే. ఇంకా పులిహోర అయితే పూర్తిగా మనం రైస్తో చేసుకుంటాం కదా, అది హై క్యాలరీ, మార్నింగ్ తీసుకోకూడదు. ఇలా మరమరాల ఉప్మా కానీ అటుకుల ఉప్మా కానీ దానికి రీప్లేస్మెంట్గా చక్కగా తీసుకోవచ్చు. ఈ 2 ఉప్మాలు కూడా పులిహోర లాగే ఉంటాయి, కానీ లో క్యాలరీ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ టైంలో 1 కప్పు మరమరాల ఉప్మా తీసుకుంటే దాంతో పాటు మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి మనకైతే స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ కల్లా త్వరగా కూడా ఆకలి అవ్వదు. అదే కనుక నార్మల్గా మనం పులిహోర తిన్నాం అనుకోండి, వైట్ రైస్ ఊరికే అరిగిపోయి త్వరగా ఆకలి అవుతుంది. ఇక్కడైతే క్యారెట్ బీన్స్తో పాటు నేను చిన్న కప్పు కార్న్ అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకున్నానండి. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద గిన్నెలో ఒక పెద్ద కప్పు అయితే మరమరాలు వేసుకుంటున్నానండి. ఇవి ఒకసారి వాష్ చేసేసి మనం గట్టిగా చేతులతో పిండేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. జస్ట్ ఒకసారి వాష్ చేసేసి ఇక మనం చేతులతో ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే వాటర్ పట్టేస్తాయి, అవి మరీ మెత్తగా అవుతాయి అన్నమాట. జస్ట్ ఇలా ప్లెయిన్గా చేత్తో ఇలా కడిగేసేసి మనం పిండేసి తీసుకోవాలి. చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో, వైట్ ఇడ్లీ, వైట్ దోశ, ఇలా వైట్ రైస్ ఏదన్నా మార్నింగ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ కల్లా చాలా త్వరగా ఆకలి అవుతుంది. కార్బ్స్ ఏంటంటే త్వరగా డైజెషన్ అయిపోయి చాలా త్వరగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తాయి. ఎనర్జీ కూడా త్వరగా మనం లూజ్ అవుతాం అనమాట. ఈ ఫుడ్స్ అలా కాదు, ప్రోటీన్ ఎక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, స్లో డైజెషన్ ఉంటుంది, స్టమక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకు త్వరగా ఆకలి అవ్వదు. రోజు మొత్తం అయితే ఇలాంటి ఫుడ్స్ వల్ల యాక్టివ్గా ఉంటాము. ఇక్కడ కర్రీ అయితే మగ్గి దగ్గర పడింది. ఒకసారి తిప్పుకొని అయితే మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మా పాపకి రోజు జ్యూస్ ఇస్తాను కదా, ఈ రోజు జ్యూస్ ఇవ్వకుండా పోమోగ్రానైట్ వలిచి ఒక చిన్న కప్ ఇచ్చాను. మా బాబుకి నాకైతే నైటే ఇంకా డేట్స్ బ్లాక్ రైజిన్స్ అయితే సోక్ చేశాను, ఇంకా అవే తింటున్నారు. అప్పుడప్పుడు జ్యూసెస్ ఇవ్వకుండా ఇలా హోల్ ఫ్రూట్స్ ఇస్తాను. పపాయా గానీ పోమోగ్రానైట్స్ గానీ ఎక్కువగా జ్యూస్ చేయను, ఇలా డైరెక్ట్ గానే తింటారు. ఇలా తింటే ఇంకా మంచిది. వెజిటేబుల్ జ్యూసెస్ లో ఫ్రూట్స్ యాడ్ చేయాల్సి వస్తే ఇంకా అప్పుడు యాడ్ చేస్తాను. ఇంకెక్కడైతే వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గాయి. వాటర్ లో నుంచి తీసుకొని పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మరమరాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ క్యాలరీస్ ఉండవు కాబట్టి వెయిట్ లాస్ లో 1 కప్పు తీసుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్ చేయని వాళ్ళు అయితే ఇంకా పెద్ద కప్పు తీసుకోవచ్చు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ ఉప్పు కారాలు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ తీసుకున్నా వాళ్ళకి షుగర్ అయినా బీపీ అయినా కంట్రోల్లో ఉంటుంది. లాస్ట్ లో అయితే స్టవ్ సిమ్ లోనే పెట్టుకుని ఒక నిమ్మకాయ అయితే పిండి వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంకా దించే ముందు అయితే వేయించుకున్నాను కదా పల్లీలు, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మా హస్బెండ్ కి, మా బాబుకి అయితే టిఫిన్ పెట్టేశాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసి 6 వీక్స్ అవుతుంది. ఎవ్రీ సండే నేను ఎంత వెయిట్ లాస్ అవుతున్నానో అప్డేట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ అయితే లాంగ్ వీడియోలో కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను, మీతో కూడా షేర్ చేశాను కదా. నిన్నైతే నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఒక షార్ట్ అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పటి వరకు నన్ను అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇప్పుడు కొంతమంది అయితే కామెంట్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా చూసే వాళ్ళు ఉన్నారు. మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ మన వీడియోస్ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. చాలా మంది ఇలా హెల్దీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శనక్కాయలు బాయిల్ చేసి ఇచ్చాను, ఇంకా టీవీ చూసుకుంటూ తింటున్నారనమాట. ఈవినింగ్ ఎక్కువగా ఇలా సింపుల్గానే చేసి పెడతాను. అప్పుడప్పుడు హెల్దీగానే శాండ్విచెస్ కానీ, ఈ మధ్య మిల్లెట్ నూడిల్స్ వస్తున్నాయి, రాగి నూడిల్స్ వస్తున్నాయి, అవి కూడా అప్పుడప్పుడు 1 మంత్కి 1-2 సార్లు అయితే కుక్ చేసి పెడతాను. అయితే మా పాప రాగి పిండితో ఓట్స్ తో కేక్ చేసింది, అది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నైట్ డిన్నర్ కి అయితే బెండకాయ కర్రీ చేశాను, ఇంకా అందులోకి చపాతీలు చేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి అయితే కొంచెమే ఉందని అందులో కాస్త రాగి పిండి వేసి కలిపి చపాతీలు చేస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, నా హెల్దీ రొటీన్ సింపుల్ మీల్స్తో అయిపోయింది. మార్నింగ్ 4 AM నుంచి నైట్ డిన్నర్ వరకు చూపించాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా తప్పకుండా మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. మీకు ఎలాంటి లాగ్స్ కావాలి, ఫుల్ డే లాగ్స్ కావాలా, మిక్స్డ్ కంటెంట్ లాగ్సా, లేకపోతే ఓన్లీ ఫుడ్ న్యూట్రిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా, లేకపోతే వెయిట్ లాస్ గురించా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ఎలాంటి వ్లాగ్స్ చేయాలో నాకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్యామిలీ రొటీన్ కూడా ఇలా హెల్దీగా మార్చుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.